సామాన్లు అందుకో. పన్నీర్, రాజ్మా, రసేదార్. ముందు పన్నీర్ని తయారు చేసుకుందాం. సరే కానీ అసలు ఈ ఆయిల్ ఎందుకు వచ్చినాడు? ఈ పన్నీర్ చిల్లుగట్టు మీద వేయించు. ఒక్కొక్క ముక్క వేయించు. నూనెలో పెట్టు. అంతే, అలా వదిలే. 1 నిమిషంలో అయిపోద్దిరా. తీసే. ఇంకోటి అత్యంత జాగ్రత్తగా నూనె అట్టు పెట్టి. ఇది చాట్ మసాలా, గరం మసాలా 2 వైపులా పోయి. గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు 2 వైపు. కారం పొడి కనపడ కూడా వేయాలా? కొంచెం. ఉప్పు 2 వైపు. ఆ గిన్నెకిచ్చు పొయ్యి మీద ఒక 4-5 గరిటెల నూనె, ఒక 2-3 గరిటెల నెయ్యి వేసాయి. ఒక 5 గరిటెల నూనె. జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కసూరి మేతి. దాలో కసూరి మేతి. ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం పొడి, కారం పొడి, వేయించిన ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, టమాటా గుజ్జు, టమాటా గుజ్జు, ఉప్పు ఒక 2 స్పూన్లు వేయి. 1, ఓకే. 2. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గని. పరిశుభ్రత. అబ్బాయి మొత్తం క్లీన్ చేసేసిన. మూత తీసి
నూనె ఎర్రగా బయటకు వచ్చిందంటే మగ్గిపోయినట్టే. ఏం మిగిలింది అక్కడ? చాట్ మసాలా అండ్ గరం మసాలా. అవును. చాట్ మసాలా వేసి ఇది 6 గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టిన రాజ్మా. చాట్ మసాలా వేసి మిగిలిన గరం మసాలా వేసి దీన్ని బాగా కలిపి ఏయ్ బాగా కలిపి మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు వదిలేస్తే చక్కగా తయారైపోతుంది రాజ్మా. 15 నిమిషాలు అయిపోయింది. మొత్తి ఒక్కసారి చూద్దామంటావా? నూనె బయటకు వచ్చిందంటే రెడీ. పోయి కట్టేసి స్టీల్ పాత్ర అందుకు గరిటెతో వేసి పన్నీర్ ముక్కలు వేసి బాబాయ్ చెప్పు. ఏయ్ ఒకదాని మీద ఒకటి అంతేనా? బచ్చాలాడినట్టే. రాజ్మా మీద ఈ క్రీమ్ వేయాలి. అలంకరణ దగ్గర కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటాం మరి ఆ వడ్డించే వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకుంటుండే కడుపుతుంటే తినేవారు. ఎవరికి పెళ్లికి వెళ్ళావో చెప్ప. అన్నం కరెక్ట్గా పెట్టలేదని నేను ఏడుస్తుంటే పెళ్లి 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 నా లైఫ్లో పెళ్లి లేదంటే ఇంకొకటి పెళ్లి కావాలంట నీకు. ముందుగా పన్నీర్ ముక్కలను వేడి నూనెలో వేసి వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పైనుండి గరం మసాలా, చాట్ మసాలా, కారం చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 3 గరిటెల నెయ్యి, 5 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కసూరి మేతి, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, వేయించిన ఉల్లిపాయలు, టమాటా గుజ్జు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 6 నుంచి 7 గంటలు నానబెట్టి ఉడకబెట్టిన రాజ్మాలో చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలిపి మరుగుతున్న టమాటా గుజ్జులో వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ రాజ్మా రసేదార్ని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి పన్నీర్ పరుచుకొని కొత్తిమీర ఇంకా క్రీమ్ తో అలంకరించుకుంటే పన్నీర్ రాజ్మా రసేదార్ రెడీ.